హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను. ఇదిగోండి 2 months అయిపోయింది కదా, మేము నాన్ వెజ్ తినలేదండి. కార్తీక మాసం ముందు నుంచి కూడా దుర్గా పూజ వచ్చింది, తర్వాత ఇది వచ్చింది కదండి అమ్మవారి పండుగలో ఆ ఒక్క పూట తిన్నామండి. తర్వాత అసలు ఇంకా తినలేదు. మా వారి కళ్ళ ఆపరేషన్ ఇదంతా ఇంకా పూజలు అన్నీను. ఇదిగోండి ఫిష్ అండి, ఇది గ్రేవీ చేశాను. కోనం అంటారు కదా, అదండి ఇది. కోనం అంటే ఇప్పుడు మన వంజరం చిన్నపిల్ల ఉన్నప్పుడు ఇది ఉంటుంది, తర్వాత ఇది పెద్ద అయితే చాలా పీస్గా వస్తుంది కదా, ఇది ఎగిరి చేశాను అనమాట. గ్రేవీ చేశాను ఇలాగా. ఇదేమో తర్వాత ఎప్పుడైనా చూపెడతానండి చేసే విధానం. నేను ఎప్పుడు నాన్ వెజ్ చూపెట్టలేదు కదా ఎక్కువ. ఇదిగోండి ఇది ఫ్రై చేశాను అనమాట. ఇది ఫిష్ ఫ్రై చేశాను ఇలాగ మసాలా పెట్టి. ఇదండి, మీరు ఎలా చేసుకుంటారో మీరు కూడా చెప్పండి. అందరూ చేస్తారు, వాళ్ళ విధానం కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనేంటి ఫిష్ ఫ్రై ముందు ఏంటంటే కారము, ఉప్పు, ధనియాల పౌడర్ అండి, ఫిష్ మసాలా, కొంచెము కొత్తిమీర, కొంచెము మిరియాల పొడి అండి, ఇవన్నీ బాగాను. కొంచెము మేము ఆవాల నూనె ఎక్కువ తింటాం కదా, ఈ ఫిష్లోను మేము నాన్ వెజ్లో ఎక్కువ ఆవాల నూనె వాడతామండి. అది కలిపేసి శుభ్రంగాను మేము పెరిగి వేయమండి ఫిష్లోను, ఎందుకంటే ఎలర్జీలు వస్తాయి కదా, అందుకే ఫిష్లో మేము వేయమండి. నాన్ వెజ్లో ఏదో బిర్యానీలు వాటిలో వేస్తాం, కానీ ఫిష్లో అసలు మేము వేయము, తినము కూడానండి. ఇవన్నీ శుభ్రంగా కలిపి ఫిష్కి పట్టించి ఒక అరగంట మ్యారినేషన్ చేశానండి. చేసిన తర్వాత ఇలాగ తక్కువ ఆయిల్లోనే కొంచెం ఎక్కువ ఆయిల్ పకోడీలా కాకుండా ప్యాన్ ఫ్రై చేశానండి. ఇది ఇలాగా. ఇదండి మసాలాది. ఇది గ్రేవీ ఏమో ఇదండి, నేను కేరళ చింతపండు ఉంటుందండి, కేరళ చింతపండు వేసి నేను గ్రేవీ చేశానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది కూడా మ్యారినేషన్ చేసి ఒక 1/2 hour ఉంచి అప్పుడు ఫ్రై చేసి ఉల్లిపాయలు, టమాటా, కొంచెము ఎక్కువ టమాటాలు వేయలేదు, ఎందుకంటే కేరళ చింతపండు కొంచెం పుల్లగా ఉంటుందండి, ఇలాగ తొనల్లాగా. అందు గురించి అని ఇంకా అది తర్వాత సగం ఉడికిన తర్వాత చూపెడతానండి నేను కేరళ చింతపండు మీకు. ఇది చాలామందికి తెలుసు, ఇది చాలా బాడీకి చాలా మంచిదండి, దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలాగా మన దబ్బపండు తొనల్లాగా ఉంటాయండి, మేము వాడతాం అనమాట. మేము కేరళ వెళ్ళాం కదా, అప్పుడు ముందు కూడా తెచ్చుకుంటామండి. ఇది ముందుది అనమాట, ఇప్పుడు కూడా తీసుకొచ్చామండి మేము. ఇది కొంచెం వేడి నీటిలో నానబెట్టేసి ఇది వేస్తామండి. మనం చింతపండు వేసుకుంటాం కదా, కేరళ వాళ్ళు ఏంటంటే ఇది వేసుకుంటారనమాట. ఇది ఇది ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి, కొంచెం మనం ఎండలో పెట్టుకోవడమే బాగుంటుంది. ఇదనమాట. ఇది వేసి గ్రేవీ చేశాను అనమాట. ఇదిగోండి మా వారికేమో కినోవాను రైస్ అండి, ఇది బ్రౌన్ రైస్, అతను ఎప్పుడు అదే కదా తింటారు. అది నాకు ఇక్కడ రైస్ ఉడుకుతుంది అనమాట. చాలా రోజులైంది ఈరోజు నాన్ వెజ్ వండాను అనమాట. మీరేం చేసుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.